వెల్కమ్ టు కిచెన్ పనులు. ఈరోజు నేను చేస్తున్నాను బెండకాయ పచ్చిరొయ్య కూర. ఇదిగోండి, నేను పచ్చిరొయ్యలు తీసుకున్నాను, బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇవి నేను చేసుకుని రెడీగా పెట్టుకుంటానండి. టమాటా, ఉల్లిపాయ చిన్న 5 ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. టమాటా ఇంటికి అంత ఎక్కేస్తున్నానంటే బాగుంటుంది బెండకాయ కూరలోని. తిప్పుకుందాం. మా ఊరు సైడు బెండకాయ టమాటా అంటే బాగుంటుంది అనేసి అంటారు. అందులో ఏదైనా అర్థమేశారా అని అంటారు. అర్థం అంటే ఏంటా అనుకుంటారేమో. పచ్చిరొయ్యలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అందుకే మా ఊరు సైడు బెండకాయ పచ్చిరొయ్యలు అంటారు. సూపర్గా ఉంటుందండి. ఇది వండి చూపిస్తాను మీకు. ఇలాగ మగ్గుతూ ఉంటాయండి. అయిపోండి, టమాటా మగ్గింది తినంత. ఇలాగ టమాటా పులుసు, టమాటా బెండకాయ వేసుకుంటే బాగుంటుందండి. బెండకాయ పులుసు అంటారు దాన్ని. కానీ మా ఊర్లో పెద్దోళ్ళందరూ ఇందులో అడ్డం ఏమైనా అయితే అంత బాగుండు అని అంటారు. అడ్డం అంటే పచ్చిరొయ్యలు. కానీ ఈ పులుసు వైట్ రైస్లో అయితే చాలా బాగుంటుందండి. వైట్ రైస్ అంటే ఏ రైస్ అనుకుంటారేమో, కోట రైస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో ఉంటుందండి, వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రొయ్యలు కొనంత నీ స్మెల్ పోయేదాకా ఉండాలండి. కొంచెం కలర్ మారుతుంది, అప్పుడు మనం బెండకాయలు వేసుకోవచ్చు. లోపలని ఇగో 4-5 పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పెద్ద రొయ్యలు కన్నా చిన్న రొయ్యలు చాలా రుచి ఎక్కువండి. కానీ నాకు ఈరోజు దొరికినాయి. పెద్ద రొయ్య దొరికింది. చిన్న రొయ్య అయితే చాలా చాలా బాగుంటుందండి. ఏమా రుచి వచ్చేస్తుంది. చిన్న రొయ్య కదా చేసుకోలేమనుకుంటాం, కానీ ఆ రొయ్య దొరికిందంటే నిజంగా మా ఊర్లో వాళ్ళు అస్సలే ఎవ్వరు వదలరండి. చిన్న రొయ్య అంటే చాలా బాగుంటుంది. మా ఊర్లోని గోదావరి ఒడిసినప్పుడు రొయ్యలు, చిన్న పరుగులు అన్నీ దొరుకుతాయండి. అవి కలగలుపు చేపలు అంటారు. చిన్న రొయ్య దొరికితే మరి ఉంటుందండి బాబోయ్. అన్ని కూలర్లోనే వేసేసుకోవచ్చు. అన్ని కూలర్లోనే వండేస్తాం మేము. వంకాయ వేసుకుంటాం, బెండకాయ వేసుకుంటాం, చిక్కుడుకాయలు వేసుకుంటాం. చాలా బాగుంటుంది రుచి. ఈ రుచిగా ఉండవా అని అంటే వాటి మీద చిన్న 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 మంచివి చిన్న రుచిగా ఉంటాయని నా అభిప్రాయం, అంతే. కలర్ మారింది కదండి. ఇక ఇప్పుడు బెండకాయలు వేసేసుకోవచ్చు. బెండకాయలు వేసుకున్నాక చాలా బాగుంటుంది. బెండకాయ చాలా వాటికి ఈ విధంగా చాలా బాగుంటుందండి. జిగిరి కదా, మోకాలు చుక్కలోని జిగిరి లేదు అని అంటారు అందరూ. బెండకాయ పులుసు రోజు వేసుకుని తినండి. బెండకాయ పులుసు ఎంత బాగుంటుందో, జిగురు పడుతుంది. మన పూర్వకాలంలో బెండకాయ చితగొట్టేసి నీటిలో నానబెట్టేసి రాత్రి అంతా నానబెట్టేసిన పొద్దుట నీళ్ళు తాగితే మోసప్పల్లోని జిగురు అయిపోయింది అంటారు కదా, ఆ వాటర్ తాగితే అప్పుడు జిగురు ఆడుతుంది. ఇదిగోండి, కలర్ చేంజ్ అయింది కదా. నేను ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోతుందండి. ఉప్పు సరిపోతుంది. ఉప్పు వేసాం కదా, కాసేపు ఉప్పు బెండకాయ ముక్కలు కడుతుంది. కాసేపు ఉంచుదామండి, ఒక 5 నిమిషాలే. 5 నిమిషాలు ఎత్తాను, మూత ఎట్టేస్తాను. అదిగో మగ్గింది. ఇందాక మీద మగ్గింది కదా. పసుపు వేసుకుంటే చాలా మంచిది. పసుపు వేసుకున్నాము, తిప్పుకుందాం. కారం అండి, ఇంట్లో ఆడించిన కారం అండి. మేము ప్యాకెట్లో ఆడం, ఇంట్లో ఆడించుకుంటాం అన్నమాట. మేము 1 స్పూన్ సరిపోతుంది.
కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, మనకు తగినంత వేసుకోవచ్చు కారం. మేము కారం అమలాపురం కాబట్టి మేము కారం ఎక్కువ తింటాం. మీరు కావాలంటే కారం తగ్గించుకోవచ్చు. టమాటాలు అన్నీ ఎందుకు వేసారు అని అంటారేమో, గ్రేవీకి కొనంత గుజ్జు కావాలంటారు కదా గ్రేవీకి. మా ఊర్లో బెండకాయ పచ్చిరొయ్యలు వండాము అని అంటే మా ఇంట్లో నుంచి 4-5 కోపలు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయండి, మామూలుగా వెళ్ళవండి, ఇంపుకుని వెళ్ళిపోతారు, అంత బాగుంటుంది. మేము ఇరుగు పొరుగు వాళ్ళని కూరలు వేసుకుని తింటామండి. ఒకళ్ళు బెండకాయ లక్ష్మీ జారు పెట్టుకుంటారు, ఒకళ్ళేమో వంకాయ గుత్తి వంకాయ వండుకుంటారు, కొబ్బరికాయ గోంగూర వండుకుంటాము. ఆకుకూరలు వేయాలి, ఆకుకూరలు ఆలు మేము వేసుకుంటూ తింటామండి. ఈ కూర వండుతున్నానే మా ఇంట్లో తక్కువ ఉంటుందండి ఇప్పుడు కూర. ఇది వెళ్ళిపోతుందండి బయటికి ఇప్పుడు కూర, చాలా రుచి ఉంటుందండి. వచ్చు ఎండు రొయ్యలు వేసుకోవచ్చండి, ఇంటి రొయ్యలు బాగుంటుంది. ఇదిగో వాటర్ దిగిరంతా పెట్టేప్పుడు ఇదిగోండి నీళ్ళు వేసేసాను. బెండకాయలు మురిగినంత వరకు నీళ్ళు వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. అంటే వంకాయ ములంకాయ బంగాళదుంప వంకాయ వాటిని కలగలుపు కూరలా అంటారు. నేను ఇలాగానే కూర తాలింపు పెట్టేసాను కదా, ఇదిగో ఇందులోకి మళ్ళీ కొనంత చింతపండు నానేసానండి. చింతపండు వేసుకోవాలి, చింతపండు నానేసేసాను. కొనంత ఉడికినాక చింతపండు వేసుకొని దింపేయటమే, కాసేపు ఇక్కడ నిద్దాం. ఇదిగోండి ఉడికింది, ఇప్పుడు పులుపు వేసుకోవచ్చు. అదిగో బెండకాయ ఉడికిపోయింది కదా, ఇప్పుడు పులుపు వేస్తాను. ఇందాక నానబెట్టి పెట్టుకున్నాను కదా, పులుపు వేసేస్తున్నాను. మళ్ళీ కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలండి. అలాగే వెంటనే పులుపు వేసేసాం కదా అనుకోకండి, ఆ పులుపు నీళ్ళు మళ్ళీ అలా పిండుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, కాసేపు ఉడికొచ్చినాక అప్పుడు వేసుకొని క్వార్టర్ వేసాలి, అన్నం వేసుకొని వేడి కూర వేసుకొని వేడి అన్నం వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కాసేపు 5 నిమిషాలు ఉడికిపోతుంది. చూద్దామండి, అయిపోయి వచ్చేసింది. ఇంకా అక్కడ మీద ఎలాగుంది, చాలా బాగుంది కదా. కూరపప్పులు ఇవ్వండి రెడీ మయ్యి. టేస్ట్ అందుకోండి పచ్చిమిరపకాయ, ఇందులో మీరు కొత్తిమీర వేసుకుని తినొచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. ఇదిగోండి, బాగుందా? షేర్ చేయండి, లైక్ చేసుకోండి. ఇలాంటి కూరలు మీకు ఎన్ని కావాలన్నా వండి పెడతాను. ఓకేనండి మరి.